శారదా ప్రసాద్ అనే దంపతులు ఉంటున్నారు. వాళ్ళు మామిడి పళ్ళ వ్యాపారం చేసేవారు. వారింటి పెరట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. వాళ్ళిద్దరూ ఆ చెట్టు కాయల్ని మార్కెట్లో అమ్మేవారు. అయితే ఆ చెట్టుకి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే, ప్రతిరోజు ఆ చెట్టు ముందు శారద కానీ ప్రసాద్ కానీ ఎవ్వరో ఒకరు పాట పాడాలి. ఏ రోజైతే పాట పాడరో ఆ రోజు ఆ చెట్టు మామిడి పళ్ళిచ్చేది కాదు. పాట పాడితే ఆ రోజు 10 కిలోల మామిడికాయలిచ్చేది. ఆ మామిడి పళ్ళు ఎంత రుచిగా ఉండేవంటే తెచ్చిన అరగంటలోనే అమ్ముడుపోయేవి. శారదా ప్రసాదుల దగ్గర మామిడికాయలు జనం లైన్లో నుంచొని మరీ కొనాల్సొచ్చేది. అక్కడ మామిడి పళ్ళు దొరకటమే అదృష్టమని జనం అనుకునేవారు. మార్కెట్లో అందరూ కిలో 50 రూపాయలకి అమ్మితే శారదా ప్రసాదులు 1 కిలో మామిడి పళ్ళు 500కి అమ్మేవారు. శారదా ప్రసాద్ల వ్యాపారం చూసి మార్కెట్లో అందరూ కుళ్ళుకునేవారు. ప్రతిరోజులాగే ఆ రోజు శారదా చెట్టు దగ్గరికి వచ్చి మంచి పాట పాడడం మొదలుపెట్టింది. అయితే ఆ రోజు ఆమె గొంతు బాగోలేదు. దాంతో ఆ రోజు చెట్టు మామిడి పళ్ళని ఇవ్వలేదు. ఆ రోజు మార్కెట్కి జనం మామిడి పళ్ళు కొనటానికి వచ్చారు గాని శారదా ప్రసాదులే రాలేదు. తర్వాత రోజు కూడా శారదా చెట్టు దగ్గరికి వెళ్ళింది. 2 రోజులుగా తన గొంతు బాగోలేకపోవటంతో ఆమె సరిగ్గా పాట పాడలేకపోయింది. ఒకరోజు ఆమె చెట్టు దగ్గరికెళ్ళి పాట పాడాలని ప్రయత్నించింది. గొన్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, ఆ రెండు కూడా చాలా మంచి స్నేహితులు. శారద సరిగ్గా పాడలేకపోవటం వల్ల ఆ రోజు కూడా చెట్టు మామిడి పళ్ళనివ్వలేదు. అప్పుడు శారద ఎంతో బాధపడుతూ మామిడి చెట్టుని ఇలా వేడుకుంది. ఓ మామిడి చెట్టు, నాకు వయసు పైబడిపోయింది. నేను సరిగ్గా పాట పాడలేకపోతున్నాను. నా గొంతు కూడా సరిగా లేదు. కానీ మా కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడ్డాం. నువ్వు నెలలో 1-2 సార్లు పళ్ళు ఇస్తే మేము ఎట్టా బ్రతుకుతాం? నువ్వు మా మీద దయ చూపించు. రోజుకి 10 కిలోల కన్నా ఎక్కువ పళ్ళు ఇవ్వడం లేదు. నువ్విచ్చే పళ్ళు బాగుంటాయి. అందుకే వాటిని మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాం. మార్కెట్లో అందరి కళ్ళు నీ పళ్ళపైనే. నీ పళ్ళు మార్కెట్ తీసుకెళ్ళిన అరగంటలో అమ్ముడు పోతాయి. నువ్విట పళ్ళు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో చెప్పు. చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు ప్రసాద్ వచ్చి తన తలను చెట్టుకి బాదుకోవడం మొదలుపెట్టాడు. అయినా చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు ప్రసాద్ ఏడుస్తూ ఆ చెట్టుతో, ఓ మామిడి చెట్టు, నిన్ను వేడుకుంటున్నాను, నువ్వు మా పొట్టగొట్టొద్దు. కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను నేనేగా నాటాను. నాటిన 4 రోజులకే నువ్వు పెద్ద వృక్షమై మమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేశావు. నువ్వప్పుడే చెప్పావు, మేం పాటలు పాడితేనే మాకు మామిడి పళ్ళు ఇస్తాను అని. మాకు ఆ వయసు అయిపోతుంది. మేం పాటలు